అంటే వీడు ఫిజికల్ ప్లేన్లోనే ఉంటుంటే అక్కడే వీడికి తెలియబడుతుంటుంది. వీడు లేదు యాస్ట్రల్, మెంటల్, బుద్ధి అలా విడిపోతున్నప్పుడు వీడికి ఆ సృష్టిలోంచి అలా ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇదంతా కూడా వాడి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నటువంటి విషయం. అంటే మనం ఏ లెవెల్లో వెళ్ళి మనం వర్క్స్ చేసుకుంటూ వెళ్తాం ఆ లెవెల్లో వాడికి వస్తుంటుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే మేడం లెవెట్స్కి గారు సీక్రెట్ డాక్టర్ని రాస్తున్నప్పుడు ఆవిడకి అన్ని ఆ బుక్లో మీకు చాలా రిఫరెన్సెస్ రాస్తారు. ఆవిడ ఒక సెంటెన్స్ రాస్తున్నప్పుడు అదే సెంటెన్స్ శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు, లేదా పలానా గ్రీక్ మైథాలజీలో దీని గురించి ఎలా ఇచ్చారు, బైబిల్లో ఎలా ఇచ్చాడు, కృష్ణుడు భగవద్గీతలో దీని గురించి ఇలా పలానా 15వ అధ్యాయంలో 8వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అలా చెప్పాడని రాస్తారు ఆవిడ. శంకరాచార్యుల వారు పలానా సౌందర్యలహరిలో 8వ శ్లోకంలో ఆయన ఇలా రాశారంటారు. మరి అంత బుక్ అన్ని రెఫరెన్సెస్ ఆవిడ రాస్తున్నప్పుడు ఆవిడకి సహకారం అనేటువంటిది ఏ లెవెల్లో ఉండేదంటే ఆ లెవెల్స్లో పరమగురులు అనేవాళ్ళు ఎప్పటికప్పుడు ఏ బుక్ ఆవిడ రిఫరెన్స్ రాకపోతుందో ఆ బుక్ పేజ్ ఆవిడ కళ్ళ ముందు ఇలా పెట్టేసేవాడు. సౌందర్యలహరి ఇలా తెరిచి 55వ శ్లోకం ఆవిడ కళ్ళకి అలా కనిపించేది. ఆవిడ ముందు బుక్ ఉండేది కాదు ఫిజికల్గా. ఇప్పుడు హయ్యర్ ప్లేన్స్లో ఉండి ఆవిడ బుక్స్ రాసేవారు ఆవిడ. కనుక ఆ బుక్ ఆవిడ డిక్టేషన్ ఇస్తున్నప్పుడు ద సేమ్ హ్యాస్ బీన్ కోటెడ్ బై శంకరాచార్య అండ్ సౌందర్యలహరి ఆన్ 55 అని చెప్పి ఆవిడ రాసిస్తారు. కనుక మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం చేసేటువంటి వర్క్ ఫిజికల్ లెవెల్లో ఊరిని అన్నదానం పెట్టుకుంటే అన్నదానం వరకే వాళ్ళ దేవా సబ్స్టెన్స్ యొక్క సహకారం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకాస్త మెంటల్ ప్లేన్కి సంబంధించినటువంటి వర్క్ ఏదైనా పెట్టుకుంటే మెంటల్ ప్లేన్లో వాళ్ళు మీకు ఒక మంచి థాట్ అనేటువంటిది ఇచ్చి మీరు ఏ పని అయితే నలుగురికి చేస్తున్నారో మెంటల్ లెవెల్లో ఆ వర్క్కి కావాల్సినటువంటి సహకారం వాళ్ళు ఇస్తారు. బుద్ధిమయ కోసంలో వెళ్ళి చేస్తుంటే బుద్ధిమయ కోసంలో వాళ్ళ సహకారం ఉంటుంది. ఇంకా పైన ఆత్మ మొనాడికి ఇలా వెళ్ళిపోతుంటే ఆ ప్లేన్స్లో కూడా వాళ్ళు మీకు సహకారం అనేటువంటిది ఇచ్చుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద హోలీనెస్ ఆఫ్ ది హిజ్ లైఫ్ అని చెప్తున్నారు. కనుక ఈ విధంగా వాడు హిజ్ ఓన్ వైబ్రేషన్ he can contact them in some one or other of their grace. The magician of the shadows. Magician of the shadows అంటే మనకి మనం చెప్పుకున్నాం కదా వైలెట్ వాళ్ళు. Shadows controls and manipulates Deva substance on the astral and physical plane and on the lower levels of the mental plane through the force of his own vibration and knowledge, but not through cooperation with the directing builders. ఆ రకంగా వీడు చేస్తుంటుంది. He cannot contact them as his character is impure through selfishness and his vibration is too low. His power therefore is limited and destructive yet immense with certain restrictions. సో అలా కాకుండా ఇంకొందరున్నారు షాడోస్ అంటే బ్లాక్ మ్యాజిక్స్. సో అలాంటి వర్క్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి సహకారం అనేటువంటిది ఉండదు మనకి. సెల్ఫిష్నెస్, డిస్ట్రక్టివ్నెస్, వాడి వైబ్రేషన్ అనేటువంటి చాలా ఇంప్రాపర్గా ఉండడం, ఈ రకంగా ఇవన్నీ కూడా విత్ ఇన్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది వాడికి. ద దేవాస్ ఆన్ ద ఈథరిక్ డబుల్స్ ఫాల్ ఇంటూ టూ గ్రూప్స్. దే ఆర్ దోస్ హూ ఆర్ ది లెస్సర్ బిల్డర్స్ and who under direction from the greater builders form the etheric doubles of all that can be seen and all that is tangible on the dense physical plane. On the dense physical plane. కనుక ఈథరిక్ దేవాస్ వీళ్ళు డబుల్ నేచర్గా ఉన్నారు. ఎందుకంటే ఈథరిక్ ప్లేన్ అనేది 4, సో 2 ప్లేన్స్గా ఉండడం. కనుక ఈథరిక్ దేవాస్ అనేవాళ్ళు వీళ్ళు డబుల్గా ఉన్నారు. ఒకళ్ళేమో కన్స్ట్రక్టివ్గా, ఒకళ్ళేమో డిస్ట్రిబ్యూటివ్గా ఉన్నారు ఈథరిక్కి. కనుక ఈథరిక్ డబుల్స్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఫార్మ్ ది ఈథరిక్ డబుల్స్ ఆఫ్ ఆల్ దట్ కెన్ బి సీన్ అండ్ ఆల్ దట్ ఈస్ టాంజిబుల్ ఆన్ ది డెన్స్ ఫిజికల్ ప్లేన్. కనుక ఫిజికల్ ప్లేన్కి ఈ విధంగా అదే ఎగ్జిస్టెన్స్లోకి వాళ్ళు తీసుకొస్తున్నారు. దే ఎగ్జిస్ట్ ఇన్ వాస్ట్ హోస్ట్ అండ్ ఆర్ ఆమ్ని ప్రెసెంట్. దే గ్యాదర్ అండ్ బిల్డ్ ది మెటీరియల్ నీడెడ్ టు ఫార్మ్ ద ఈథరిక్ డబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దే డూ దిస్ అండర్ సర్టెన్ లాస్ అండ్ వర్క్ అండర్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్. They are called in occult phraseology the listening devas, but they are the ones who pick up that particular note and tone from the transmitters of the physical plane sound, which is needed to gather the substance for any intended material form. So etheric devas అనే వాళ్ళు ఏంటంటే మనకు ఆ మెటీరియల్ ఫారంని మనకి ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు. సో మనకి మెటీరియల్ ఫారంని ఏర్పాటు చేసి ఇవ్వటం అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, మనకి ఏదైతే మనం కావాలని మనం ప్రార్థిస్తుంటామో అది మనకి
ఈథరిక్ ప్లేన్లో నుంచి మనకి ఫిజికల్ ప్లేన్లోకి వాళ్ళు అందించుతూ ఉండడం అనేటువంటిది వాళ్ళు చేస్తుంటారు. విచ్ ఈజ్ నీడెడ్ టు గ్యాదర్ ద సబ్స్టెన్స్ ఫర్ ఎనీ ఇంటెండెడ్ మెటీరియల్ ఫార్మ్. అంటే మన ఉదాహరణకి మనం బాల్ కావాలని బాగా గొడవ చేస్తున్నాడు అనుకోండి, మన ఇంటికి వచ్చి మన చుట్టాలో ఎవరో మన ఇంటికి వాళ్ళకి ఎందుకో బాల్ కొనుక్కుని తీసుకురావాలనిపిస్తుంది. ఉదాహరణ, ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. కనుక ఈ రకంగా మనకి ఈథరిక్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఆ రకమైనటువంటివి అన్నీ కూడా మనకి ఫిజికల్ ప్లేన్లో వాళ్ళు ఇస్తూ ఉండడం అనేటువంటిది ఉంది. కనుక వీళ్ళు ఈథరిక్ డబుల్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు గ్రేటర్ బిల్డర్స్ తోటి వీళ్ళు లింకప్గా ఉండడం అనేటువంటిది ఉంది. హూ అండర్ డైరెక్షన్ ఫ్రమ్ ది గ్రేటర్ బిల్డర్స్ ఫార్మ్ ది ఈథరిక్ డబుల్స్ ఆఫ్ ఆల్ దట్ కెన్ బి సీన్ అండ్ ఆల్ దట్ ఈస్ టాంజిబుల్ ఆన్ ది డెన్స్ ఫిజికల్ ప్లేన్. సో ఫిజికల్ ప్లేన్లో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రేటర్ బిల్డర్స్ యొక్క లింకప్తో అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటై ఉన్నారు. అంతేకాకుండా దే ఎగ్జిస్ట్ ఇన్ వాస్ట్ ఫోర్స్ అండ్ ఆర్ ఆమ్ని ప్రెసెన్స్. దే గ్యాదర్ అండ్ బిల్డ్ ది మెటీరియల్ నీడెడ్ టు ఫార్మ్ ది ఈథరిక్ డబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ప్రతిదీ కూడా ఈథరిక్ డబుల్ అనేటువంటిది లేనిది ఆ ఫారం అనేటువంటిది ఎగ్జిస్ట్ అవడానికి లేదు. అంటే ఫారం ఎగ్జిస్టెన్స్లోకి మనకు కనబడుతుందంటే దాంట్లో ఈథరిక్ డబుల్ ఉంది. అంటే ఈథరిక్ బాడీ అండ్ ఈథరిక్ సబ్స్టెన్స్ ఇది. కనుక ఈ రకంగా వాళ్ళు మనకి ఉంటున్నారు. అండ్ దే డూ దిస్ అండర్ సర్టెన్ లాస్ అండ్ వర్క్ అండర్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్. దే డూ దిస్ అండర్ సర్టెన్ లాస్. సో వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. కనుక వాళ్ళని ఏమన్నారంటే ద లిజనింగ్ దేవాస్ అని అన్నారు. అంటే మనం వాళ్ళని ఏమన్నామంటే తదాస్తు దేవతలు ఉంటారండి అంటాం. అంటే మీరు ఏదంటే అది అయిపోతుందండి అంటాం చూసారా. వాళ్ళు ఎవరంటే ఈ లిజనింగ్ దేవాస్. వీళ్ళు ఈథరిక్ ప్లేన్లో ఉంటారు. వీళ్ళు ఫర్ దే ఆర్ ద వన్స్ హూ పికప్ దట్ పర్టికులర్ నోట్ అండ్ టోన్ ఫ్రమ్ ది ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్. ఈ ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ నుంచి వీళ్ళు ఆ నోటు ఆ వైబ్రేషన్ తీసుకుని దాన్ని వీళ్ళు ఏర్పాటు చేసి పెట్టేస్తుంటారు. వీళ్ళు ఇచ్చేటప్పుడు మనం ఏదడిగితే అది టక్కన మన ముందు వచ్చేసి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొందరికి ఈ లిజనింగ్ దేవాస్ తోటి కొంత లింకప్ ఉంటుంది. లింకప్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఏది కోరితే అది వాళ్ళకి వచ్చేయడం అనేటువంటిది చాలా తమాషాగా ఉంటుంది. నేను ఇది అనుకున్నాను అనేది భలే వచ్చేసింది నాకు అనుకుంటారు. వాళ్ళకు కూడా తెలియదు కొన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటే కానీ. which is needed to gather the substance for any intended material form. Again, they are spoken of as having ears but seeing not. వాళ్ళకి వినిపించడం మాత్రం ఉంటుంది కానీ సీయింగ్ నాట్. వాళ్ళు మన దృష్టికి అందరూ, కానీ మనం అడిగిన వాళ్ళు అందిస్తూ ఉంటారు. వాళ్ళు దే వర్క్ ఇన్ క్లోజ్ కోఆపరేషన్ విత్ ది ఎలిమెంటల్స్ ఆఫ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ. దే వర్క్ ఇన్ క్లోజ్ కోఆపరేషన్ విత్ ది ఎలిమెంటల్స్ ఆఫ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ. వీళ్ళు ఈ ఈథరిక్ డబుల్గా ఉన్నటువంటి వాళ్ళు డెన్స్ ఫిజికల్ బాడీకి దగ్గరగా ఉంటూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు తదాస్తు దేవతలు అంటాం మనం మామూలుగా. వాళ్ళే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే దే కెన్ హియర్ బట్ సీయింగ్ నాట్ అని అన్నారు. ద లిజనింగ్ దేవాస్ అన్నారు వాళ్ళని. కనుక వీళ్ళు మనకి ఈథరిక్ ప్లేన్లో నుంచి మనకు పూర్తిగా డెన్స్ ఫిజికల్ ప్లేన్లోకి వాళ్ళు గ్రేటర్ బిల్డర్స్ యొక్క లింకప్లో వీళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు this second group are spoken of as seeing elementals, for they exist in matter of the three lower subplanes and can therefore see on the objective plane in the occult sense, which always implies an analogy between sight and knowledge. Sight and knowledge. Inokati enti ikkada second group. The second group are spoken of as the seeing elementals. Veelna annarante seeing elementals annaru. Ante for they exist in matter of the three lower subplanes. Matter of the lower three subplanes లో ఉంటున్నటువంటి వాళ్ళు. లోవర్ త్రీ అంటే ఫిజికల్, లిక్విడ్, అదే సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్. ఈ త్రీ ప్లేన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు దే ఎగ్జిస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ది త్రీ లోవర్ సబ్ప్లేన్స్ అండ్ కెన్ దేర్ ఫర్ సీ ఆన్ ద ఆబ్జెక్టివ్ ప్లేన్ ఇన్ ద అక్కల్ట్ సెన్స్, విచ్ ఆల్వేస్ ఇంప్లైస్ అన్ అనాలజీ బిట్వీన్ సైట్ అండ్ నాలెడ్జ్. అంటే the listening builders gather the material, the seeing elementals take that gathered material and build it into any specific form. They exist in many groups according to their point in evolution, and some of them might be tabulated as follows. So, ఈ లిజనింగ్ దేవాస్ అనేటువంటి వాళ్ళు ఇస్తుంటే వీళ్ళు ఈ సీయింగ్ దేవాస్ అనేటువంటి వాళ్ళు దానికి ఒక చక్కటి ఆకారం అనేటువంటిది ఏర్పరిచి దానికి చక్కగా ఒక రూపం అనేటువంటిది వచ్చేట్టుగా చేసి దాన్ని వాళ్ళ ముందు రిప్రజెంట్ చేస్తుంటారు. ఇది కొంచెం తమాషాగా ఉండే, అంటే తమాషా కాదు ఇక్కడ ఉద్దేశం, అంటే మనం వీటిని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. మనం వీటిని
కనుక కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే ఇలాంటివి మనకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి. అంటే మనం కోరినది యాజ్ ఇట్ ఈస్గా మనం రాదు, సిమిలర్ లాంటిది మనకు వస్తుంటుంది. అదేంటంటే వీళ్ళ యొక్క దీన్ని అంటే ఏది ఇవ్వబడటం చేత మనం ఇదవుతామో అలాంటి రూపురేఖలు కలిగినటువంటిది మనకు అందిస్తారు. అది ఇక్కడ విషయం. సో సీయింగ్ ఎలిమెంటల్స్ అన్నారు వీళ్ళని. దే ఎగ్జిస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ది 3 lower subplanes and can therefore see on the objective plane in the occult sense, which always implies an analogy between sight and knowledge. Sight ki knowledge ki ee rakanga untaru వీళ్ళు ఏమన్నారంటే లిసనింగ్ బిల్డర్స్ గ్యాదర్ ది మెటీరియల్, ద సీయింగ్ ఎలిమెంటల్స్ టేక్ దట్ గ్యాదర్డ్ మెటీరియల్. లిసనింగ్ బిల్డర్స్ అన్నారు, దే గ్యాదర్ ది మెటీరియల్. ఈ లిసనింగ్ బిల్డర్స్ అంటే వాళ్ళు లిసనింగ్ చేస్తారు, వాళ్ళు మెటీరియల్ని వాళ్ళు గ్యాదర్ చేస్తే వీళ్ళు దానికి చక్కగా డ్రెస్ ఇదంతా తొలగినటువంటి వాళ్ళు అన్నట్టు. అండ్ బిల్డ్ ఇట్ ఇన్ టు ఎనీ స్పెసిఫిక్ ఫామ్. దే ఎగ్జిస్ట్ ఇన్ మెనీ గ్రూప్స్ అకార్డింగ్ టు దేర్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్. వాళ్ళు చాలా గ్రూప్స్గా ఉన్నారు. వాళ్ళ గురించి ఒక్కొక్కటి ఇప్పుడు మనకు చెప్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే ద బిల్డర్స్ ఆఫ్ ది హ్యూమన్ వెహికల్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ గ్రూప్ ఆఫ్ లెసర్ బిల్డర్స్ who are highly specialized. These will be dealt with somewhat in detail later. కొందరు హ్యూమన్ బాడీస్ని కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు మన చుట్టూగా దేవత. సో వీళ్ళ గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం అంటున్నారు. అంటే వాళ్ళు మనం హ్యూమన్ బీయింగ్స్ రావాలని మనం ప్రార్థించినప్పుడు వీళ్ళు మనకి ఒక చక్కటి హ్యూమన్ బీయింగ్, ఎటువంటి పిల్లవాడు వీడికి పుడితే బాగుంటుందో అటువంటి వాడు వీడి ద్వారా పుట్టేట్టుగా ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు. వీళ్ళ గురించి వివరం మళ్ళీ మనకు చెప్తామని అంటున్నారు. Second is the builders of the forms in the 3 kingdoms of nature in their 2 divisions. First, the builders of the mineral kingdom. Builders of the mineral kingdom. These are the workers occultly called the elemental alchemists. Builders of the mineral kingdom. So mineral kingdom lo builders ga pani chestunnatuvanti vaallu kondaru devatalu unnaru. Veellu ఏమన్నారంటే elemental alchemists అన్నారు వీళ్ళని. They are in many groups connected with the differing elementals, metals, chemicals and minerals, and with that are called active and radioactive substances. So అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నారు ఇందులో. మెటల్స్, తర్వాత రేడియోయాక్టివ్, తర్వాత కెమికల్స్, వీటన్నిటితోటి మనకి బిల్డర్స్గా ఉంటున్నారు. వీటన్నిటితోటి ఒక బిల్డింగ్ షేప్స్ అన్నటువంటి ఇచ్చేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే దే ఆర్ ది custodians of 2 secrets that are that of the immetalization of the monad and the secret of the transmutation of metals. They are the custodians of 2 secrets. వీళ్ళ దగ్గర 2 secrets ఉన్నాయి. ఒకటి that of the immetalization of the monad. కనుక మొనాడ్ని ఇమ్మెటలైజేషన్ చేయడం, వాటి మెటల్ ప్లేన్లోకి రాబడతాం. Immetalization of the monad and the secret of the transmutation of metals. Metals ni ఏ రకంగా వీళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారనేటువంటిది ఒక సీక్రెట్. హయ్యర్ ప్లేన్స్లో ఐరన్ ఉంది, అది హయ్యర్ ప్లేన్స్లోకి ఎదగాలంటే ఐరన్ ఏం చేయాలి, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి 2 సీక్రెట్స్. ఐరన్ ఇప్పుడు ప్లాంట్ అనేటువంటిది ఉంది, ఆ ప్లాంట్ చక్కగా మనకి నీడనిస్తుంది, పూలు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, కాబట్టి దానికి ఎలివేషన్ నెక్స్ట్ ప్లాంక్ ఉంది, ఇది బాగుంది. కానీ మెటల్స్ని ఏం చేస్తే అవి ప్లాంట్ లెవెల్లోకి ఎలివేట్ అవుతాయి, ఇలాంటి కొన్ని సీక్రెట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే కేవలం అవి ప్లాంట్స్కి చక్కటి పోషకంగా ఇలాంటి ఇవ్వడం ఒకటి, అది కాకుండా అవి ఇంకా ఏమేం చేయడం చేత అవి ఎలివేట్ అవుతాయి అంటే సీక్రెట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. సెకండ్, ద బిల్డర్స్ ఆఫ్ ది వెజిటబుల్ కింగ్డమ్. They exist in many groups and are termed the surface alchemists and are the bridging units. Builders of the vegetable kingdom. వీళ్ళు ఏమన్నారంటే ఈ చాలా గ్రూప్స్ ఉన్నారు, వీళ్ళని సర్ఫేస్ ఆల్కమిస్ట్ అండ్ బ్రిడ్జింగ్ యూనిట్స్. దే బిల్డ్ ది doubles of every form of vegetable life, and just as the alchemists of the mineral kingdom are mostly concerned with the action of fire, these other alchemical workers are concerned with the liquid action of divine manifestation. అంటే ఏంటంటే మెటల్స్ని ట్రాన్స్మిట్ అవ్వాలంటే అవి బాగా హీట్ చేయబడి అది ఒక ప్లేన్లోంచి ఇంకో ప్లేన్లోకి మెటల్స్ త్రూ ఫైర్ ఆస్పెక్ట్. కానీ వెజిటబుల్ కింగ్డమ్ మాత్రం
though these other alchemical workers are concerned with the liquid action of divine manifestation. ఇక్కడ ఒక లిక్విడ్ యాక్షన్ అనేటువంటిది ఒకటి ఉంది. ఏంటంటే అది దే వర్క్ దేర్ ఫోర్ ఇన్ కోఆపరేషన్ విత్ ద దేవాస్ ఆఫ్ ది వాటర్స్ ఆర్ లిక్విడ్ సబ్స్టెన్స్, వైల్ ది ఎర్లియర్ మెన్షన్డ్ గ్రూప్ వర్క్ విత్ ద గ్యాషియస్ దేవాస్. మెటల్స్ ఏమో గ్యాషియస్ దేవాస్ తోటి అది హయ్యర్ ప్లేన్స్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. వెజిటబుల్ ఏమో హయ్యర్ ప్లేన్స్లోకి ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఇక్కడ వాటర్ దేవాస్, లిక్విడ్ దేవాస్ ఎక్కువ సహకారంతో ఇవి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. A hint is here conveyed, but greater expansion of the statement is not possible, owing to the danger of the knowledge to be reached. With them is hidden three secrets. One is concerned with the earlier solar system or the green solar system. Another deals with the laws of bridging or the interaction between the kingdoms of nature. And the third is connected with the history of the second rounds. This secret, when revealed, will make clear why man should be a vegetarian and not carnivorous. Man should be a vegetarian and not a carnivorous. అంటే ఈయన ఈ బుక్ రాసింది కేవలం భారతీయుల గురించి కాదు, మొత్తం వరల్డ్లో ఉండి రాస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటంటే ఒకటే ఆదేశం, హీ షుడ్ బి ఏ వెజిటేరియన్, దట్స్ ఆల్, నో క్వశ్చన్ ఆఫ్ అదర్ థాట్. దానికి ఇక్కడ 3 సీక్రెట్స్ మనకి హింట్స్ ఇచ్చారో ఒకసారి మనం చెప్పుకుందాం. ఏంటంటే అది గ్రేటర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓయింగ్ టు ద డేంజర్ ఆఫ్ ది నాలెడ్జ్ టు బి రీచ్డ్. ఇస్ హిడెన్ 3. వన్ ఈజ్ కన్సర్న్ విత్ ద ఎర్లియర్ సోలార్ సిస్టమ్ ఆర్ ది గ్రీన్ సోలార్ సిస్టమ్. ఇంతకుముందు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ గ్రీన్ సోలార్ సిస్టమ్. ఏంటి ఇది గ్రీన్ సోలార్ సిస్టమ్ అంటే, ఇంతకుముందు ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్కి మూన్ వాజ్ ది రూలింగ్. అప్పుడు మూన్ మీద ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఏర్పడింది. అందుగురించి మూన్ ఈజ్ ద మదర్ ఫర్ అవర్ ఎర్త్. ఇంతకుముందు దాని మీద జీవులు జీవరాశులు అంతా ఉండేది. అప్పుడు ఇది సెకండ్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి మూన్. అది గురించి సెకండ్ ప్లేన్ ఈజ్ వెజిటబుల్ ప్లేన్ కాబట్టి దాన్ని గ్రీన్ సోలార్ సిస్టమ్ అని అన్నారు. సో అది ఒక సీక్రెట్. నెక్స్ట్ ఈజ్ అనదర్ డీల్స్ విత్ ద లాస్ ఆఫ్ బ్రిడ్జింగ్ ఆర్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ద కింగ్డమ్ ఆఫ్ నేచర్. సో మనం నేచర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం దేనితో అంటే కనుక త్రూ ప్లాంట్స్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద నేచర్. అది ఇక్కడ పాయింట్. ఎందుకంటే ప్లాంట్స్ అనేటువంటి నేచర్కి అతుక్కుని ఉన్నటువంటివి కనుక ప్లాంట్స్ని మనం వాటితోటి మనం ఎక్కువగా ఉండడం అనేటువంటి చేస్తే మనకు నేచర్ తోటి లింకప్ ఉంటుంది. అందుగురించి ప్లాంట్ అంటే వెజిటేరియన్ ఫుడ్ మనం తీసుకోవాలి. అందు గురించి అదొక పాయింట్. అండ్ ద థర్డ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద హిస్టరీ ఆఫ్ ది సెకండ్ రౌండ్స్. హిస్టరీ ఆఫ్ ది సెకండ్ రౌండ్స్. సో మనకి సెకండ్ రౌండ్ యొక్క హిస్టరీ మనం చూసుకుంటే, సెకండ్ రౌండ్ యొక్క హిస్టరీలో ఏంటంటే వెజిటబుల్ నేచర్ కనుక ప్లాంట్ అనేటువంటిది సెకండ్ కింగ్డమ్. సెకండ్ రౌండ్ అనేది మనకి మూన్కి సంబంధించినటువంటిది కనుక ఇదంతా కూడా మనకి లీడ్ చేస్తున్నటువంటిది కాబట్టి ఈ సెకండ్ రౌండ్ అంటే మూన్ కొంతవరకు. అందు గురించి మనం వెజిటేరియన్స్గా ఉండడం అనేటువంటిది ఎక్కువగా అవసరం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. So third is connected. This secret, when revealed, will make clear why man should be a vegetarian and not carnivorous. Scientists are learning already certain things connected with the second secret, and they may hope, as the knowledge of the significance of color is extended, to glean hints as to the first. The third secret will not be indicated more clearly till the sixth race is living upon earth. The significance of second round గురించి మనకి ఎక్కువ వివరములు ఇప్పుడే చెప్పబడవు. సిక్స్త్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకో 50 ఏళ్ళు ఈ టైంలో ఆ సీక్రెట్స్ అన్నట్టు మనకి తెలియబడతాయి భవిష్యత్తులో అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈజ్ థర్డ్, ద బిల్డర్స్ ఆఫ్ ఆల్ యానిమల్ ఈథరిక్ ఫార్మ్స్. దీస్ ఆర్ ఏ గ్రూప్ క్లోజ్లీ అలీడ్ విత్ దోస్ హూ బిల్డ్ ద హ్యూమన్ ఫార్మ్. వీళ్ళు హ్యూమన్ ఫార్మ్ను బిల్డ్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. దే కేమ్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ విచ్ వాస్ కెప్ట్ ఇన్ quiescent కండిషన్ అంటిల్ ద ఫిజికల్ కండిషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ స్కీమ్ వారంటెడ్ దేర్ యాక్టివిటీ. అంటే వీళ్ళకి ఫిజికల్ కండిషన్ అనేటువంటి దాని గురించి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ వస్తేనే వీళ్ళు జీవుల్ని పుట్టించడం అనేటువంటి కార్యక్రమం చేస్తారు.
లేకపోతే వీళ్ళు డోర్స్ వేసేసుకుని ఉంటారు. మనం ఎంత గింజుకున్నా వీళ్ళు డోర్స్ తెరవాలి. With them came in much that accounts for the present sad condition. For much of the fear, hatred, and destructive condition to be found among the animals is caused by their bodies being built and the work of evolution carried on by the imperfect gods. So, ఈ వీళ్ళు యానిమల్ బాడీస్ అన్నట్టు క్రియేట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు ఇంపర్ఫెక్ట్ గాడ్స్ అని అన్నారు మేడం హెచ్పి ఫ్లవర్స్. అంటే ఎందుకు అంటే కనుక ఆ యానిమల్స్ని వాటిని చక్కగా స్వేచ్ఛగా మనం ఉండనివ్వట్లేదు కదా. మానవుడు అనేవాడు యానిమల్స్ని వాటిని చంపుటలో వాడు ఎక్కువ ఆనందం పొందుతున్నాడు మానవుడు. అంటే ఏంటి, తయారు చేసినవాడు సరిగ్గా తయారు చేయలేదండి సరే మేడం. much of the present sad condition, for much of the fear, hatred, and destructive condition to be found among the animals. ఫియర్ ఉంది, హేట్రెడ్ ఉంది, డిస్ట్రక్టివ్ కండిషన్. ఒక జంతువు కనబడితే ముందు దాన్ని చంపేస్తే కానీ మనం క్లాస్ కంటిన్యూ చేయలేం అన్నట్టుగా అయిపోయింది. అంత దాకా వెళ్ళిపోతున్నాం మనం. కనుక among the animals is caused by their bodies being built. They are called imperfect by their gods, working in imperfect matter as it imperfectly manipulated. అవి ఇంపర్ఫెక్ట్ మ్యాటర్ తోటి అవి కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి యానిమల్ బాడీస్ని వాటిని చూసేటికి అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. సో చేసిన వాడికి తప్పు ముందు అని అన్నారు. అది విషయం ఇక్కడ. ఇంపర్ఫెక్ట్ గాడ్స్ ఇంపర్ఫెక్ట్లీ మ్యానిపులేటెడ్ వాటిని. అది ద సీక్రెట్ ఆఫ్ ఫియర్ ఈజ్ హిడెన్ ఇన్ ద ఇథరిక్ బాడీ అండ్ ది పర్టికులర్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అవుట్ ఆఫ్ విచ్ ఇట్ మే బి బిల్ట్. కనుక అది పాయింట్ ఇక్కడ. వీళ్ళందరినీ కూడా యానిమల్ ఇథరిక్ ఫార్మ్స్ గురించి ఇది పాయింట్. నెక్స్ట్ ఈజ్ ద బిల్డర్స్ ఆఫ్ ది ప్లానెటరీ ఇథరిక్ వెబ్. దేర్ వర్క్ ఈజ్ ఎక్సీడింగ్లీ అబ్స్క్యూర్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ 3 divisions. సో బిల్డర్స్ ఆఫ్ ది ప్లానెటరీ ఇథరిక్ వెబ్, ద ప్లానెట్స్ యొక్క ఇథరిక్ వెబ్ అనేటువంటిది ఎలా వీళ్ళు చేస్తున్నటువంటి విషయం. సో ఇది 3 steps చెప్పారు మనకి. ద మెటీరియలైజేషన్ ఆఫ్ ది వెబ్, దిస్ ఈజ్ ఓన్లీ పర్ఫెక్టెడ్ by the 4th round and was purposely hurried in connection with our planets, owing to karmic conditions and under the law of spiritual necessity. This is only perfected by the 4th round. Materialization of the web ఇది 4th round లో అది పర్ఫెక్ట్గా తయారవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 4th round కాబట్టి ఈ వెబ్ అనేది మెటీరియలైజ్ అవ్వడం and was purposely hurried in connection with our planet owing to karmic conditions. అది 4th round అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ టైంకి అది చక్కగా మెటీరియలైజ్ అయిపోగలగటం అనేటువంటిది పూర్తిగా ఇది జరిగింది. అది కర్మిక్ కండిషన్స్ మీద కూడా ఆధారపడి అది జరుగుతుంది. అండ్ అండర్ ది లా ఆఫ్ స్పిరిచువల్ నెసెసిటీ, లా ఆఫ్ స్పిరిచువల్ నెసెసిటీ అన్నది దాని గురించి. ఏ కరస్పాండెన్స్ టు దిస్ కెన్ బి సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. ఏంటంటే ద ఇథరిక్ వెబ్ వాజ్ వెరీ లూజ్లీ కోఆర్డినేటెడ్ ఇన్ మ్యాన్ at the beginning of the 4th root race. Spiritual necessity forced its rapid consolidation and it is now so constituted that it forms a barrier between the physical and the astral plane. So, intaku mundu etheric web was very loosely coordinated in man at the beginning of the 4th root race. 4th root race ఉన్నప్పుడు చాలా తక్కువగా etheric web అనేది మనకి కాంటాక్ట్ అవ్వబడటం అనేది జరుగుతుంది. అంటే ఈథరిక్ వెబ్ అంటే ఏంటంటే ఈ ప్లానెటరీ సోర్స్, ఈ ప్లానెట్కి ఈ ఎనర్జీ అంతా ఇచ్చేది భౌతికమైనటువంటి గోడని చక్కగా పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తుంది. కనుక ఇప్పుడు ప్రస్తుతం స్పిరిచువల్ నెసెసిటీ ఫోర్స్ ఇట్స్ ర్యాపిడ్ కన్సాలిడేషన్. మనకి ర్యాపిడ్గా ఈ కన్సాలిడేట్ అవ్వడానికి ఈ స్పిరిచువల్ నెసెసిటీ అనేటువంటిది ఉంది. అండ్ ఇట్ ఈస్ నౌ సో కాన్స్టిట్యూటెడ్ దట్ ఇట్ ఫార్మ్స్ ఎ బ్యారియర్ బిట్వీన్ ద ఫిజికల్ అండ్ యాస్ట్రల్ ప్లేన్. అది చాలా అది ఒక చక్కటి ఇది ఏర్పడడంతో ఫిజికల్కి యాస్ట్రల్ ప్లేన్కి ఇది మధ్యలో ఇది ఒక ఇదిగా ఉంది, ఒక కర్టన్గా ఉంది. ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ప్లానెటరీ వెబ్, దిస్ విల్ బి కంటిన్యూడ్ అంటిల్ ద 6th round. సో ఈ ప్లానెటరీ వెబ్ ఏదైతే ఉందో అది ప్రిజర్వ్ అవ్వబడడం అనేటువంటి 6th round వరకు ఇది ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్నది మనకి 4th round.
During this period, spiritual evolution proceeds. A certain degree of planetary safety for the web protects from certain solar influences. అంటే అప్పుడు చాలా రేడియేట్ అయిపోతాడు కాబట్టి మానవుడు సోలార్ నుంచి హై పవర్ ఆఫ్ రేడియేషన్స్ అనేటువంటి వస్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. కనుక దాన్ని మనకి చక్కగా కన్వర్ట్ చేసి ఇవ్వడానికి ఈ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎథరిక్ వెబ్ అనేటువంటిది అవసరం. అందు గురించి అది ఉండబడుతుంది 6th రౌండ్కి. ఫర్ ద వెబ్ ప్రొటెక్ట్స్ from certain solar influences and acts largely as a sifter and a distributor of solar forces. Sifter and distributor of solar forces. ఇవి చక్కగా ఇది ఉంటుండడం, అది ప్రిసర్వ్ చేసి ఉంటుండడం వలన అది మనకి చక్కగా సోలార్ నుంచి వచ్చేటువంటి రేస్ని అది స్వీకరించి మనకి చక్కగా భూమి మీద ఉన్నటువంటి వాడికి అది కన్వర్ట్ చేసి ఇతరికి వెబ్ అనేటువంటి చక్కగా మనకి ఇస్తోంది. The destruction of the web. This takes place towards the end of the planetary evolution, thus permitting the escape of the imprisoned planetary life and the absorption of the life essence into its synthesizer. So into its synthesizer. ఎవడైతే దీన్ని సింథసైజ్ చేస్తున్నాడో వాటిలోకి ఇదంతా వెళ్ళిపోవడానికి ఈ ఇథరిక్ వెబ్ అనేది పక్క జరుగుతుంది. డోర్ తెరిచినట్టుగా మొత్తం సింథసైజ్ అయిందంటే కూడా ఆయనలోకి సింథసైజ్ అయిపోతుంది. అబ్సార్ప్షన్ ఆఫ్ ద లైఫ్ ఎసెన్స్ into its synthesizer అన్నారు. The process of destruction can only be described in the words perforation and disintegration. అదంతా కూడా పెర్ఫొరేట్ అయిపోవటం, కన్నాలు ఏర్పడిపోయాయి, ఇలాంటిది ఏదో గమనిస్తే పెర్ఫొరేట్ అయిపోయినట్టు. అంటే ఏంటంటే ఇట్ ఈస్ మెర్జింగ్ ఫ్రమ్ ఇంటూ ఇట్స్ సోర్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ద బిల్డర్స్ ఆఫ్ ది ఇథరిక్ బాడీ ఆఫ్ ది ప్లానెటరీ ఎంటిటీ. ఇది దీని గురించి మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.